తెలంగాణ సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం రాజకీయ వివాదాన్ని రేపుతోంది. సో తెలంగాణ ఆడపడుచులు ఆడేటువంటి బతుకమ్మను కొత్త విగ్రహంలో లేకపోవడం మీద తీవ్ర విమర్శలే వెల్లువెత్తుతున్నాయి. మరి తన ఆటపాటలతోనే కాకుండా కొన్నేళ్లుగా బహుజన బతుకమ్మను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధూమ్ధాం నిర్వహిస్తున్నారు అరుణోదయ కళా సాంస్కృతిక సమైక్య అధ్యక్షురాలు విమలక్క మనతో పాటు ఉన్నారు. మనం చాలా ముచ్చటేద్దాం అక్కతోటి, చాలా విషయాలు తెలుసుకుందాం అడిగి. అక్క నమస్తే. నమస్తేరా, బాగున్నారా? అక్క బాగున్నావా? సో ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువ అనుకోవచ్చా, లేదంటే నిజంగా ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఎట్లా ఉన్నాయి అనుకుంటున్నారు పాలిటిక్స్? ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం విన్నది చూసింది తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ సచివాలయంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహం మీద వివాదం చాలా వరకు దుమ్మురేపుతుందని చెప్పాలక్క. మరి నిజంగా కొత్త విగ్రహంలో, తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను తీసేయడం పట్ల సర్వత్రా విమర్శలే వెల్లువెత్తుతున్నాయి, అభ్యంతరాలు కూడా వ్యక్తపరుస్తున్నారు చాలామంది. సో మీరేమంటారక్క? అంటే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి చర్చ పెట్టాలనా, లేకపోతే ఈ రాష్ట్రంలో దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితుల్ని గురించి ఆలోచించాలనా అని అనుకుంటున్నప్పుడు ఈ సమస్య కంటే ఒక 1000 రెట్లు అనుకోవాలన్నా ఇంకా అంతకంటే ఎక్కువగా ఉన్నటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి. ఆ సమస్యలు వాటి గురించి చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను భావిస్తున్నాను. అంటే ఇవాళ ఈ ఒక్క సంవత్సరమేనా, లేకపోతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి పోరాటం ఎందుకోసం జరిగింది, ఎట్లా మనం ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి రాష్ట్రం ఎట్లుండాలనుకున్నాం, ఎట్లా ఉన్నది ఇప్పుడు అనేటువంటిది ఇవన్నీ కలగలిసినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసమే ఆనాడు మలిదశ తెలంగాణ ఉద్యమంలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చినాయి. మా రాష్ట్రం వస్తే మా నీళ్లు మాకు కావాలి, మా రాష్ట్రం వస్తే మా నిధులు మాకు కావాలి, మా రాష్ట్రం వస్తే మా వనరులు మాకు కావాలి, మా రాష్ట్రం వస్తే మా బతుకు మాది కావాలి, మా రాష్ట్రం వస్తే ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉండాలి, మా రాష్ట్రం వస్తే ఎన్కౌంటర్లు ఉండకూడదనేటువంటి తెలంగాణ కావాలి. ఇట్లా అనేక అంశాలు, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా పిల్లల చదువులు మాకు కావాలి, ఇట్లా ఒకటా రెండా అనేక అంశాలు చోటు చేసుకున్నటువంటిదే తెలంగాణ ఉద్యమం. అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది మా భూమి మాకు కావాలి. అంటే భూమి కేంద్రంగా ఉన్నటువంటి సమస్యలు, ఈ సమస్యను పక్కన పెట్టి మిగతా ఏవేవో విషయాల్ని బయటికి తీసుకొచ్చి అసలు విషయాల్ని డైవర్ట్ చేయడం అనేటువంటిది ఇది కరెక్ట్ కాదేమో అనేటువంటిది నా అభిప్రాయం. అందుకనే ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక పాటలు మనం వెలుగులోకి తీసుకొచ్చినాం. ఎంతమంది, ఒకరా ఇద్దరా, 100 మంది కళాకారులు పుట్టుకొచ్చిండ్రు తెలంగాణ ఉద్యమంలో. ఆనాడు ఒక మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాట కాలం నాటి స్మృతులు నెమరు వేసుకుంటూ ఆ పోరాటానికి కొనసాగింపుగా మలిదశ తెలంగాణ ఉద్యమం అనేటువంటిది ముందుకొచ్చింది. ఒక సుదీర్ఘకాలంగా సాగినటువంటి ఈ పోరాటంలో ఏమేం విషయాలు మనం వెలుగులోకి తీసుకొచ్చినాం? వలస విముక్త తెలంగాణ కావాలని అనుకున్నాం. ఎవరైతే ఇక్కడికి వలస వచ్చి మన మీద పెత్తనం చెలాయిస్తూ, మనల్ని దోపిడీ చేస్తూ, మన మీద అధికారాన్ని చెలాయించేటువంటి పెత్తనానికి వ్యతిరేకంగా తెలంగాణ మనది, మనకు వచ్చేటువంటి తెలంగాణ కావాలనేటువంటిది, వాళ్ళ నుండి విముక్తి కావాలి తెలంగాణ అనేటువంటిది మనం కోరుకున్నాం. కానీ ఇప్పటికి అది నెరవేరిందా అనేటువంటి అంశం ఒకటి ప్రశ్న. అందుకని అది ప్రధానమైనటువంటిది ఇవాళ. అందుకనే ఇవాళ భూమి ఎవరి చేతిలో ఉంది? వాస్తవంగా మనం ఏమనుకున్నాం, మన భూములు మనకు కావాలి, భూముల వెంట నీళ్లు ఉండాలి, నీళ్ళు ఇస్తారు సరే, మరి భూములు ఎక్కడా? పుష్కలంగా నీళ్ళు వచ్చినాయి అని అనుకుంటున్నటువంటి చర్చ ఒకటి జరుగుతూ ఉంది. సరే, నీళ్లు రావాల్సిందే, వచ్చినాయి. కానీ నీళ్ళు వచ్చిన తర్వాత భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయి? పాలకుల చేతుల్లో, పెద్ద పెద్ద వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. బహుళజాతి సంస్థలకు, పెద్ద పెద్ద కంపెనీలకు 100 ఎకరాలు, లక్షలాది ఎకరాలు, 1000 ఎకరాలు కట్టబెడుతున్నటువంటి వైనం ఉన్నది. ఫార్మా హబ్బులకు భూములు కట్టబెడుతున్నటువంటి వైనం ఉన్నది. ఇవాళ దళితులకు 3 ఎకరాల జాగాని గత ప్రభుత్వము అన్న మాటని ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రభుత్వము చేయలేదు, ఈ ప్రభుత్వము చేయలేదు. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటిది ఏంది అని అంటే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం
జరుగుతున్నటువంటి పోరాటంలో ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు, అనేక కేసులు ఉన్నాయి. గత ప్రభుత్వంలోనే కేసులు వచ్చినాయి. తెలిసి మీ మీద కూడా ఊపా ఉంది. కేసు ఉంది. 150 కానీ మంది. ఇప్పుడు వచ్చినటువంటి పాలకులు అధికారంలోకి రాకముందు మీ మీద ఉన్నటువంటి కేసులు అన్నిటిని కూడా ఎత్తేస్తామన్నారు. మరి సంవత్సరం అయింది, ఎత్తేసిరా మేడం? అదే అంటున్నా, అదే చెప్పబోతున్నా. ఇప్పుడు 150 మంది మీద కేసులైన ఊపా కేసులు. ఈ ఊపా కేసులు 150 మంది మీద పెట్టినప్పుడు అందులో చనిపోయిన వాళ్ళ మీద కూడా ఉంది. విచిత్రం ఏంటంటే చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి, ఆల్రెడీ జైల్లో ఉన్న వాళ్ళ పేర్లు ఉన్నాయి. మాలాంటి ప్రజా సంఘాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద, అట్లనే ప్రొఫెసర్ హరగోపాల్ సార్, ఇట్లాంటి వాళ్ళు మొత్తం 150 మంది మీద ఉన్నాయి. ఎత్తివేయాలని చెప్పేసి ఆనాటి నుంచి డిమాండ్ కొనసాగుతూ ఉంది. వచ్చి రాగానే కేసులు ఎత్తేస్తామని చెప్పేసి వీళ్ళు కూడా ఈ ప్రభుత్వం కూడా గతంలో కేసులు ఎత్తివేయాలని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళే. కానీ వచ్చే సంవత్సరం జరిగింది, ఇప్పటివరకు కేసులు ఎత్తేయలేదు. పైగా ఈ మధ్య కాలంలో కొన్ని ఎన్కౌంటర్లు కూడా జరిగినాయి, డజన్ల కొద్దిగా చనిపోయింది. ఇది చాలా బాధాకరం అండి, చాలా బాధాకరం ఇది. అంటే అంటే వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పుతాం అనేటువంటిది 6 గ్యారంటీలలో అదొకటి. మరి అలాంటప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీలే కదా, దాని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కదా. వీటన్నిటికంటే కూడా ఎక్కువగా ఉండేటువంటి అంశాలు ఇంకా ఉన్నాయి. వాటి గురించి చర్చించాల్సినటువంటి అంశాలు ఉన్నాయి, వాటి గురించి పరిష్కారం చేసుకునేటువంటి అంశాలు ఉన్నాయి. సరే, వీటి గురించి మాట్లాడే వాళ్ళు చాలామంది మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకా దాని గురించి నేను కొత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏం లేదని నేను అనుకుంటున్నాను. సరే, ఒక బతుకమ్మ ఉంటే బాగుండేదేమో మీరు అన్నట్లు. బతుకమ్మ ఉంటే మనకు బతుకమ్మ అనేటువంటి తెలంగాణకు ఒక ప్రాముఖ్యత కలిగినటువంటిది కదా, మరి ఎందుకు పెట్టలేదన్నటువంటిది వాళ్ళ నుంచే సమాధానం రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అదొక అంశం. కానీ ఇవాళ తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గొంతు విప్పాల్సిందే. తెలంగాణలో ఉన్నటువంటి అంటే గతంలో నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ప్రభుత్వ స్కూళ్ళకు సంబంధించినటువంటి సౌకర్యాలు అసలు ఏమున్నాయి అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న ఇప్పటికీ. ఎందుకంటే బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే అమ్మాయిలకు వాష్రూమ్స్ లేనటువంటి ప్రభుత్వం బడులు కొనసాగుతున్నటువంటివి. అందుకని మాలాంటి వాళ్ళము ప్రజా ఉద్యమకారులుగా, ప్రజా సాంస్కృతికోద్యమంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళుగా, కొంతమంది మేధావులుగా, అనేక మంది ఒక విద్యా పరిరక్షణ కమిటీ అనేటువంటిది ఒకటి ఉంది, అందులో మేము కూడా ఉన్నాం. అట్లా దానికోసం అందరు కూడా ఒక పోరాటం అనేటువంటిది చేస్తున్నారు. అట్లా ఆ పాట రూపంలో మిత్రగారు రాసినటువంటి పాట కూడా ఒకటి ఉన్నది. చెలో చెలో ఒకే బడి ఒకే చదువురా, సమత మమత వెళ్ళి విరిసే విద్య నడగరా, సమత మమత వెళ్ళి విరిసే విద్య నడగరా. చెలో 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 ఒకే బడి ఒకే చదువురా, సమత మమత వెళ్ళి విరిసే విద్య నడగరా, సమత మమత వెళ్ళి విరిసే విద్య నడగరా. ఇట్లాంటి విద్య అవసరం అనేటువంటిది మనం కోరుతున్నాం. అందరికీ ఒకే రకమైన ఇంపార్టెన్స్ అనేది పాటలో చాలా చక్కగా ఉత్తేజాన్ని ఇస్తుంది. సో అట్లాంటి పాటలతోటి మీరు ఎంతమందినో ఉత్తేజపరుస్తుంటారు, సో వాళ్ళలో ఉత్సాహాన్ని నింపుతుంటారు. సో ఇప్పుడు మనము రీసెంట్గా చూసుకుంటే అక్క, మన గురుకుల ఇష్యూ, గురుకులాల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు పిట్టల్లా చనిపోతున్నారు. ఒకప్పుడు గురుకులాల్లో ఒక నమూనాగా ఉండేవి రాష్ట్రానికి. సో గురుకులాల్లో సీట్లు అంటే చాలా కష్టతరమై ఉండేది. సో అట్లాంటి గురుకులాల్లో ఇప్పుడు జాయిన్ అవ్వాలన్నా, జాయిన్ చేయాలన్నా ఇటు తల్లిదండ్రులు కావచ్చు, అటు పిల్లలు కావచ్చు భయపడే పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజంగా ఈ ఫుడ్ పాయిజన్ అనేది ప్రభుత్వ నిర్లక్ష్యం అంటారా? మీరేం చెప్తారు? అసలు గురుకులాల్లో జరుగుతుంది నిజానికి గురుకులాలలో జరుగుతున్నటువంటి పరిణామాలకు నిజంగా బాధాకరం అది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించాల్సిందే. ఇట్లా సరైనది కూడా కాదు. ఎందుకంటే ఆ పిల్లలకు పెడుతున్నటువంటి ఆహారం ఎట్లుంది ఏంటి అనేటువంటి అదొకటే కాదు, ఈ జనరల్గా బయట ఉన్నటువంటి ఇంతెందుకండి కార్పొరేట్కి సంబంధించినటువంటి హాస్టల్స్లోనే ఒక్కొక్కసారి పురుగులు వస్తున్నది మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారు స్టూడెంట్స్ కూడా. కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వ బడులు, ప్రభుత్వాలకు సంబంధించినటువంటి హాస్టల్స్, అట్లనే గురుకులాలు, ఇవన్నిట్లలో కూడా పిల్లలకు అసలు ఏం అందుతుంది, వాళ్ళ సరైనటువంటి వసతులు లేకనే ఈ హాస్టళ్లలో ఉండి చదువుకోవడానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ఆ పిల్లలకి ఇచ్చేటువంటి
భోజనం విషయంలో కానీ, ఆ పిల్లలకి ఇచ్చేటువంటి సౌకర్యాల విషయంలో కానీ, ఆ పిల్లలకు అందేటువంటి విద్య విషయంలో కానీ ఖచ్చితంగా ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందని నా భావన కూడా. అందుకనే ఒకటి ఏంటంటే మేముగా కోరుతున్నటువంటిది ఏంటంటే మౌలిక వసతులు అని అంటే ఏంటంటే విద్యా, వైద్యం ఈ రెండు కూడా ప్రజలకు మీరు ఉచితంగా అందజేస్తే ఇంతకు మించి వేరే ఎవ్వరూ ఏమీ చేయాల్సినటువంటి అవసరమే లేదు. ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యం. ఎందుకంటే వైద్యం అందక ఎంతోమంది చనిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలనో అర్థం కాదు. కొంతమంది తొవ్వలు బాగలేక మధ్యలోనే చచ్చిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఏమనైతే కూడా. పోయిన తర్వాత వైద్యం అందుతుంది అంటే ఉన్నది మెడల మీద ఉన్నటువంటిది అంతా కుదవబెట్టినా కూడా వైద్యం అందనేటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. అసలు నిజానికి రోగం ఒకటైతే వైద్యం ఒకటి ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఆఖరికి అంటే చనిపోయిన శవానికి కూడా ట్రీట్మెంట్ అందించి డబ్బులు గుంజుతున్నటువంటి పరిస్థితిలో కార్పొరేట్ వైద్యం కొనసాగుతున్నటువంటి హాస్పిటల్స్ ఇప్పటికీ కూడా ఉన్నాయి అనేక చోట్ల. అంతేకాకుండా బాడీలోని కొన్ని పార్ట్స్ని తీసి అమ్ముకుంటున్నటువంటి హాస్పిటల్స్ కూడా ఉన్నాయని పెద్ద ఎత్తున అప్పట్లో చర్చ వచ్చింది. సరే, ఏది ఏమైనా ఒక చెక్ అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. మరి సంవత్సరం అయింది. ఇప్పుడు అంటే గురుకులాల విషయం కావచ్చు, గవర్నమెంట్ స్కూళ్ళు కావచ్చు, ఈవెన్ గవర్నమెంట్ స్కూళ్ళలో తెలుగు మీడియం అసలు కనుమరుగైపోయింది. ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే స్టాఫ్ తగ్గిపోయింది. అసలు టీచర్లు చెప్పే వాళ్ళు లేకుండా పోయినరు. కొరత ఉంది, టీచర్ల కొరత. సో గురుకులాల్లో చూసుకుంటే ఫుడ్ పాయిజన్, కలుషిత ఆహారం అంటున్నారు, శుభ్రత లేకపోవడం, పట్టించుకునే నాదుడు లేకపోవడం. నిజంగా సర్కార్ ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తుంది? గవర్నమెంట్ స్కూళ్ళ విషయంలో కావచ్చు, ఇటు గురుకులాల విషయంలో కావచ్చు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వ స్కూళ్ళ మీద సరిగా పట్టించుకోవట్లేరు, చేయట్లేరు అనేటువంటి మాట్లాడినటువంటి వాళ్ళే. సరే, ఒకవేళ అంచనా లేకనానంటే ఆ విషయాల పట్ల అంత అవగాహన ఉన్నటువంటి మాట వాస్తవం. కానీ అయినప్పటికీ కూడా ఎందుకనంటే బహుశా నిర్లక్ష్యమే అయి ఉంటుంది కదా, ఇంకా అంతకంటే ఏముంది. ఒకప్పుడు అసలు చనిపోయే సిచ్యువేషన్కి ఎప్పుడు గురుకులాలలో మనం వినలేదు. కానీ ఇప్పుడు ఈ సంవత్సర కాలంలోనే 50 మంది గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ తో చనిపోయారు అనే మాట ఎంత బాధ కలిగిస్తుందంటే, సో పిల్లలు ఎంతో వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, మేము పెట్టుకోలేము అంత మంచి జెన్యూన్ ఫుడ్ అనేసే గురుకులాలలో జాయిన్ చేస్తారు. నిరుపేద కుటుంబాల నుంచి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, సో ఇట్లాంటి నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు అక్కడ చదువుతుంటారు. సో వాళ్ళ విషయంలో ఇంత నిర్లక్ష్యం అవసరమా? ఇట్లా ప్రభుత్వానికి మీరు ఎలాంటి సలహాలు, సూచనలు ఇస్తారు? నేటి బాలలే రేపటి పౌరులు, భావి భారత పౌరులు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పాలకులు ఇంత నిర్లక్ష్యం అయితే పనికిరాదనేటువంటిది మేము అనేక చోట్ల మా మాట రూపంలో, మా పాట రూపంలో అనేక సార్లు కూడా మాట్లాడడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కానీ ఎవరెన్ని మాట్లాడినా ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుంటేనే ఆ మేరకైనా వాళ్ళకేమైనా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. పబ్లిక్ సమస్యలు, పబ్లిక్కి ఉండేటువంటి చాలా ఇష్యూస్ ఉంటాయి. సో వాటన్నిటిని పక్కన పెట్టి ఇలాంటి టైంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టడం కానీ, మార్చడం, ఎస్పెషల్లీ ఉద్యమం టైంలో రూపొందించినటువంటి, ఆవిష్కరించినటువంటి విగ్రహాన్ని మార్చి ఇప్పుడు కొత్తగా విగ్రహాన్ని పెట్టడం అవసరం అంటారా? ఎస్పెషల్లీ నెక్స్ట్ అంటే నిజంగా దీని వెనకాల డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో హామీలు ఇచ్చారు, వాటిని నెరవేర్చే విషయంలో పక్కదారి పట్టించేందుకు ఈ విగ్రహ ఆవిష్కరణ అని చాలామంది అంటున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను. కాకపోతే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ భూముల సమస్య, ఎన్విరాన్మెంట్ సమస్య, ఇంకా అడవుల సమస్య, ఇంకా నిరుద్యోగ సమస్య, ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి మాటల్లో ప్రభుత్వ స్కూళ్ళ సమస్య, రైతుల కంటనీరు పెడుతున్నటువంటి సమస్య. ఇప్పుడు రైతులకు ఊర్లలో ఒక 20-30 మంది ఉన్నారనుకోండి, అందులో 10 మందికి అంది, ఇంకా 20 మందికి అందకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఊర్లలో నుంచి మాకు చాలామంది ఫోన్లు చేస్తుంటారు. రుణమాఫీ గురించి మీరు మాట్లాడరా అని. ఎందుకు మాట్లాడము? రైతు గురించి మేము మాట్లాడకపోతే అందరూ మాట్లాడుతున్నారు, మేము కూడా మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా మా పాట రూపంలో కూడా చెప్తున్నాం రైతు గురించి. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాష్ట్రం మన అసలు దేశానికి అస్సలు మంచిది కాదు, రైతు కంట నీరు అస్సలు మంచిది కాదు. ఒకప్పుడు 4 చినుకులు పడితే మట్టి వాసన చాలా కమ్మగా వచ్చేది పీల్చుకోవడానికి. కానీ ఇప్పుడు రైతుల ఆత్మహత్యలతోటి, కమురు వాసనలతోటి మనం ఇవాళ పీల్చుకునే పరిస్థితికి వచ్చినాం. అందుకని ఇది చాలా బాధాకరం నిజంగా. రైతుల విషయం వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాక, రైతులకు సంబంధించి అంటే వాళ్ళ బాధలు కావచ్చు, వాళ్ళు ఎట్లా కష్టపడతారు, మనకు ఒక
పంట అంటే ఒక వ్యవసాయం చేసి వాళ్ళు ఎంత కష్టపడితే మనం ఒక ముద్ద దిగుతుంది మనకి అనే విషయంలో వాళ్ళ విషయంలో పాట రూపంలో అంటే మీరు గతంలో కూడా విన్నారు ఈ పాటని. సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన. గడ్డి పూలు సిగ నిండా తురిమి పంచుతున్న వాసనో, ఆ ఏటి ఊనంగా జీవరాశులు ఎదకొచ్చే వాసనో, ఊసిళ్ళ పుట్టై ఊరుతుంటే నేతి బొట్టు వాసనో, ఆ రుద్ర పురుగులు ఎర్రగా భూతల్లి ఎదలో ఊరగా, నీటి గలగలలు కోటి తుమ్మెదలు సరిగా మలై పాడగా, సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన. మొత్తానికైతే ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏడాది పాలన చూసిండ్రు. ఆయన ఇచ్చినటువంటి హామీల అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీల విషయంలో ఒక్క ఉచిత బస్ మినహా లేడీస్కి స్పెషల్లీ మాట్లాడుకుందాం. 2500 అన్నారు మహిళలకు సంబంధించి, ఉచిత బస్ ఒక్కటే ఇచ్చారు. ఇక స్కూటీలు అన్నారు, దాంతోపాటు కళ్యాణ లక్ష్మిలో భాగంగా మనకు తులం బంగారం అన్నారు, సో పింఛన్లని డబ్బులు చేస్తామన్నారు. ఈ హామీలన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో పెద్దగా అమలు అయినట్టయితే తెలుస్తలేదు. సో నిజంగా అధికారంలోకి రాకముందు ఏ ప్రభుత్వ పాలకులైనా ఇట్లాంటివే ఇస్తారా హామీలు రాజకీయ నాయకులు? జనరల్గా వ్యవస్థలోనే ఇవన్నీ వ్యవస్థీకృతమై ఉన్నమాట వాస్తవం. వ్యవస్థనే ఇట్లా ఏడ్చింది. ఎలక్షన్లకు ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుతాయని భ్రమపడడం, అది భ్రమపడమే, ఇంకా అంతకు మించి వేరే ఏం లేదు. హామీలు అంటేనే హామీలాగానే ఉంటాయి. అంటే హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నటువంటి పరిస్థితిలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏమన్నా సాధ్యమైందా? నెరవేరుతున్నాయా? 100% హామీలు నెరవేరుతున్నాయా? ఇవి కూడా నెరవేరలేదు. అట్లనే కొంతమందికి మాత్రం రుణమాఫీ కొద్దిమందికే అయింది, కొద్దిమందికే ఉద్యోగాలు వచ్చినాయి, ఇంకా కొన్ని నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న మాట వాస్తవం. అది అవునన్నా కాదన్నా అది మాట వాస్తవం. నిజానికి ఒకేసారికి అంటే ఇంకా మాట్లాడితే ఏమంటారు, అరే 1 సంవత్సరమే కదా, ఇంకా 4 సంవత్సరాలు ఉంది, మేము చేసి చూపిస్తాం కదా అని మాట్లాడతారు. అప్పుడు మన దగ్గర సమాధానం ఏంటి అనేటువంటిది కూడా మన దగ్గర ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. అందుకని మేము కూడా ఏమంటున్నాం అంటే, ఒక ప్రజా కళాకారులుగా, ప్రజా సాంస్కృతిక ఉద్యమంలో పనిచేసినటువంటి కళాకారులుగా గత ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు ఏం నిలబెట్టుకుంది, హామీలు నెరవేరనటువంటివి ఏమున్నాయి, అన్నిటి పట్ల ఒక అంచనా ఉన్నమాట వాస్తవం కదా. ఆ అంచనాకు తగ్గట్టుగా మనమేం చేయాలనేటువంటి దానిపైన ఎఫర్ట్స్ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఆ రకంగా ఇవాళ ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉండే, కానీ అది జరగలేదు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? ప్రజలకు ఇంకోటి ఏముంటుంది? ఉద్యమమే ఉంటుంది. ఇంకేముంటుంది? ఉద్యమమే, పోరాటమే. అందుకనే ఎప్పుడైనా ఏ సమస్యకైనా పరిష్కారం దొరకకపోతే ఖచ్చితంగా ఉద్యమాల బాట పట్టడం అనేటువంటిది అది అనివార్యంగా నెట్టబడతారు ప్రజలు ఎవరైనా సరే. అందుకనే అది ఇంకొకటి కూడా నేను చెప్పినాను, 6 గ్యారంటీలలో ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం నెలకొల్పాలి అనేటువంటిది ఉంది. 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశంలో దాన్ని మనం అడగాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇట్లాంటి వాతావరణంలో ఎందుకు ఈ రకమైనటువంటి ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, ఎందుకు ఈ రకంగా ఇంకా కేసులు ఎత్తివేయలేకపోయాయి, అది ప్రధాన అంశం కదా. నిజానికి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం రావాలనే కదా మనం తెలంగాణ తెచ్చుకుంది. అట్లాంటి తెలంగాణ కావాలని కోరుకున్నప్పుడు ఇంకా అదే మూస పద్ధతిలో ఉంటే ఇంకా ఏం చెప్పగలుగుతాం ఇంకా మనం ఇంతకంటే ఎక్కువ? వాళ్ళని అట్లా ఎన్కౌంటర్ చేయకుండా కోర్టు మెట్లెక్కేలాగా శిక్ష పడేలాగా అది చాలా స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళని పట్టుకొచ్చి కాల్చి చంపేసిండ్రు అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది. అంతా ఫ్యాక్ట్ ఫైండింగ్ టీం కూడా బయట పెట్టింది కదా. తినే అన్నంలో భోజనం పెట్టి వాళ్ళను మూర్చబోయేటట్టు చేసి చిత్రహింసలు పెట్టి చంపేసి ఆడ పడేసినటువంటిది కనిపిస్తుంది. ఇది ఒక ద్రోహం జరిగింది, అక్కడ ద్రోహం జరిగింది. ఆ రకంగా పట్టుకొచ్చి కాల్చి చంపడం అనేటువంటిది ఎంత దుర్మార్గమో దీన్ని ప్రతి ఒక్కరు, మనిషి అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది, వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్కౌంటర్లు లేని తెలంగాణ, రక్తమోడని తెలంగాణ కావాలని మనం అనుకున్నాం, కానీ చాలా బాధాకరం. అది చాలా బాధపడుతున్నాం, మేము కూడా దాన్ని ఖండిస్తున్నాం కూడా. గత కొన్నేళ్లుగా మీ ఆటపాటలతోనే కాకుండా ఇప్పుడు బహుజన బతుకమ్మతోటి కూడా మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ పబ్లిక్ని, ప్రజలను
ఉత్తేజపరుస్తున్నారు, ధూమ్ధామ్ నిర్వహిస్తున్నారు. సో నిజంగా అక్క, చాలామందికి తెలియని విషయాలు, తెలిసే విషయాలు చాలా ఉన్నప్పటికీ బహుజన బతుకమ్మ అంటే ఏంటి, ఎట్లా మీరు పబ్లిక్లోకి తీసుకెళ్తున్నారు దాన్ని? అంటే బహుజన బతుకమ్మ బతుకమ్మనే ఆడబిడ్డలు ఆడుకునేది బతుకమ్మని. కానీ ఈ బతుకమ్మకు కొంతమంది దూరం కాబడ్డారు అనేక సంవత్సరాలుగా. దూరం కాబడ్డరు అని అంటే దూరం చేసిండ్రు అని అనుకోవచ్చు. అసలు మాకు పండగే లేదు అనేటువంటి పరిస్థితిని వాళ్ళకి తీసుకొచ్చిండ్రు. అందుకనే బహుజనులను అందరినీ ఐక్యం చేయటంలో భాగంగా ముందుకొచ్చిందే బహుజన బతుకమ్మ. ఎందుకంటే ఇది వాస్తవంగా శ్రమజీవుల పండుగ. ఆడబిడ్డలు ఎవరైనా ఆడుకోవచ్చు, కానీ ఇంకా శ్రమజీవులైతే ఖచ్చితంగా ఆడుకోవాల్సింది. ఎందుకంటే నిత్యం ఇది ప్రకృతి సహజంగా దొరికే పూలతోటి పేర్చేటువంటి పండగ, నవధాన్యాల సంస్కృతిలో భాగంగా వచ్చినటువంటి పండగ. అందుకని ఈ పండగని శ్రమజీవులు జరుపుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అందులో ఇప్పుడు ఈ భూమితోటి, ఈ వనరులతోటి, ఈ ప్రకృతితోటి ముడిపడి ఉన్నటువంటి జీవితాలు ఎవరి అని అనుకుంటున్నప్పుడు అట్టడుగు వర్గాలే ఎక్కువ కనపడతారు. అందుకని అట్లా ముఖ్యంగా దళిత ఆడబిడ్డలు అసలు మాకు పండగే లేదు అని అనుకుంటున్నారు. పండగ వాళ్ళకి ఎందుకు లేదు? ఉంది వాళ్ళకు, ఖచ్చితంగా వాళ్ళు ఆడుకోవాలి కూడా. అంటే ఇంకొకటి కూడా ఏంటంటే, పండగ అంటే అందరూ కలిసి ఆడుకోవాలనుకునేదే పండగ. అసలు పండగ అంటేనే అందరం కలిసి ఉండాలనేటువంటిది కదా పండగ కాన్సెప్టే అది. కానీ నీది నువ్వు ఆడుకో, నాది నేను ఆడుకుంటా, నీది నువ్వు చూసుకో, నాది నేను చూసుకుంటా అంటే అసలు పండగ ఎట్లయితుంది? అది ఒక ఆడబిడ్డల పండుగలో కూడా ఒక కులము, ఆడబిడ్డల పండుగలో కూడా ఒక అంటు, ఒక ముట్టు, ఒక అంటే ఇట్లా విడదీసి చూసేటువంటి విధానం సరైంది కాదు అనేటువంటి దానిలో భాగంగానే ఈ పండగను అందరం కలగలిసి ఆడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన హక్కుల్ని కాపాడుకోవడానికి, మన హక్కుల్ని మనం సాధించుకోవడానికి చప్పట్లేసిన చేతులే పిడికిళ్ళెత్తి ముందుకు సాగాలి అనేటువంటి దానికోసం ఇచ్చినటువంటి దాంట్లో భాగంగానే వచ్చిందే బహుజన బతుకమ్మ. అక్క, అంటే మీరు బతుకమ్మ గురించి ఇంత చక్కగా చెప్పారు, పబ్లిక్లోకి తీసుకెళ్తున్నారు. కానీ మొన్న రీసెంట్గా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు 70% మంది అసలు తెలంగాణలో బతుకమ్మనే ఆడరు, పెద్దోళ్ళ పండుగ, రెడ్డోళ్ళ పండుగ, సో ఇదంతా, సో ఇది పేదోళ్ళ పండుగనైతే కాదు అని రీసెంట్గా ఒక కమెంట్ చేశారు. దీనికి మీరు ఏం చెప్తారు? ఒక బతుకమ్మ గురించి, బతుకమ్మని మీరు పబ్లిక్లోకి తీసుకెళ్తారు కాబట్టి మిమ్మల్ని అడుగు. అంటే నేను ఇవాళ తీసుకెళ్ళడం కాదు, వారు ఎందుకు మాట్లాడినరో మాట అట్లనా నేను చూడలేదు. నిజంగా బతుకమ్మ 70% మంది ఆడరా? తెలంగాణలో ఆడతారు. కాకపోతే ఏంటంటే ఈ రాష్ట్రానికి బార్డర్లో ఉన్నటువంటి విలేజెస్లో కొన్ని ఇట్లలో లేదు అని మాత్రం వాస్తవం. కానీ తెలంగాణ మొత్తంగా చూసుకుంటే మాత్రం తెలంగాణ ఒక ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి పండగనే బతుకమ్మ. ఒక ఆడబిడ్డల పండుగ అంటే ఏంది అంటే ఒక స్పెషల్గా ఇక్కడ అంటే మిగతా చోట్ల కూడా పూల పండుగ జరుగుతుంది, కానీ వివిధ సమయాలలో, వివిధ ప్రాంతాలలో, వివిధ సమయాలలో జరుగుతుంది. మన దగ్గర మాత్రం అంటే ఎక్కడైనా కానీ ఒక పంటలు వచ్చేటువంటి సందర్భంలో జరిగేటువంటిది, కొత్త పంటలు వచ్చేటువంటి సందర్భంలో వచ్చేటువంటిది పూల పండుగగా మనం జరుపుతాం. అందుకనే ఈ పండుగకి నేనే కాదు, మా అమ్మమ్మల అమ్మలు ఆడుకున్న మాట వాస్తవం. నా చిన్నతనం నుంచి కూడా నేను పూలకు పోవడము, వారం రోజుల నుంచి పూలు సేకరించుకోవడము, ఆ పూలతోటి బతుకమ్మలు పేర్చుకొని పోయి ఎక్కడికక్కడ ఆడుకోవడం. బొడ్డమ్మలు కూడా బతుకమ్మ కంటే ముందు బొడ్డమ్మలు ఆడుకునే వాళ్ళం, బొడ్డమ్మల తర్వాత మళ్ళీ బతుకమ్మలు ఆడుకునేటువంటి వాళ్ళం. అందుకనే బతుకమ్మ వచ్చిందంటే ఒక సందడి. అంత పండగ సంబరం అంటే మామూలుగా ఉండదు బతుకమ్మ అంటే. అంటే అక్కల్ని తోలుకొచ్చుకోవడం, ఇంటికి అక్కల్ని తోలుకొచ్చుకోవడం, ఆడబిడ్డలందరూ కూడా నా పుట్టినిల్లు మంచిగా ఉండాలని కోరుకోవడం, కష్ట సుఖాలను ఎల్లవోసుకోవడం, మంచి చెడులను మాట్లాడుకోవడం, అంటే ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అంటూ కొత్తగా చేసిన పంటలతోటి సత్తుపిండో లేకపోతే మలిద ముద్దనో ఏదో ఒకటి ఉంటే వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకుపుచ్చుకోవటాలు, ఇట్లా ఇవన్నీ కూడా. ఇంకొకటి కూడా పసుపు అనేటువంటిది ఏంటంటే 10 మంది జమగూడినటువంటి చోట యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది పసుపు అనేటువంటిది. సరే, వాళ్ళు కొంతమంది గౌరమ్మ అంటారు, కొంతమంది యాంటీసెప్టిక్ లాగా. మనం సైంటిఫిక్గా చూస్తే ఇట్లుంటుంది, సాంప్రదాయంగా చూస్తే అట్లుంటుంది. అందుకని ఎవరిది వాళ్లకు, ఎవరి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అట్లా అనమాట. కొంతమందిని సైన్స్ పరంగా మీరు ఇదే చేయాలి అని అంటే అది చెయ్యరు, ఇది సాంప్రదాయం అమ్మా అని అంటే చేస్తారు. అందుకని ఎవరికి తోచిన పద్ధతుల్లో వాళ్ళు ఆ రకంగా చూసుకుంటారు. కానీ వాస్తవానికి 10 మంది గుమిగూడినటువంటి చోట ఏం రాకుండా ఉండాలి అని అనుకుంటున్నప్పుడు, అందుకే గడపకు కూడా పసుపు ఎందుకు పూస్తారు? క్రిములు బయట నుంచి లోపలికి రావద్దు. ఇప్పుడు మనకేమైనా గాయమైందంటే వెంటనే ఏం పెడతాం? మనకు అందుబాటులో ఏముంటుంది? పసుపు పెడతాం. డెటాల్ కోసము హాస్పిటల్ దాకా ఉరకం కదా. డెటాల్కి ఒక్కొక్కసారి ఇళ్ళల్లో ఉంటుంది, ఉండదు. కానీ వెంటనే మనం పెట్టేది ఏంటంటే పసుపు. అది యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది కాబట్టి. అంటే అందుకనే గౌరమ్మ అనేటువంటిది నాకు గుర్తున్నంత వరకు
గుమ్మడి పువ్వును పెట్టేవాళ్ళు. మా అమ్మ వాళ్ళు గుమ్మడి పువ్వును పెడితే గుమ్మడి పువ్వులో ఉన్నటువంటిది మధ్యలో వచ్చేటువంటిది దాని గౌరమ్మగా అనుకునేటువంటి వాళ్ళు అప్పట్లో. రాను 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 ఒక బ్రాహ్మణీయ భావజాలం అనేటువంటిది ఎట్లా మనుషుల మెదళ్ళల్లోకి ఎట్లా చొచ్చుకుపోవడానికి తీసుకుపోతున్నటువంటి పరిణామ క్రమంలో అది ఆ రకంగా ముందుకొచ్చిందని నేను అనుకుంటున్నాను. అది పూర్తి వాస్తవమా కాదా అనేటువంటిది మళ్ళొకసారి చర్చించుకోవచ్చు, కానీ నా అభిప్రాయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే తెలంగాణ చిహ్నంలో కాకతీయుల తోరణం ఉండేది వరకు, చార్మినార్ ఉండే, సో వాటన్నింటినీ తీసేయడం కావచ్చు, ఇప్పుడు తెలంగాణ తల్లి చేతిలో ఉన్నటువంటి మన ఆడపడుచు వాళ్ళు చేసుకునేటువంటి పండుగ అయినటువంటి బతుకమ్మను తీసేయడం, సో ఫ్యూచర్లో ఇంకా నిజంగా బతుకమ్మ ఆడకుండా చేసేటువంటి ధోరణి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి? కొంత భయం కూడా ఉంది తెలంగాణ ఆడపడుచులకి. బతుకమ్మను ఆడకుండా చేసేటువంటి పరిస్థితి వస్తుంది అని అనుకుంటే ఆడబిడ్డలు ఊకుంటారా? ఊకరంటారా? అట్లా సమస్యే లేదు అసలు. తెలంగాణ ఆడబిడ్డల పండుగని చేయకుండా చూస్తారా ఎవరన్నా? బతుకమ్మ అనేటువంటిది ఇయ్యాల వచ్చినటువంటిది కాదు, కొత్తగా వచ్చినటువంటి పాలకులు తీసుకొచ్చింది కాదు, గత పాలకులు తీసుకొచ్చింది కాదు. మేం పుట్టక ముందు నుంచి, మా అమ్మ పుట్టక ముందు నుంచి, మా అమ్మ కంటే మా అమ్మమ్మల అమ్మమ్మల ఉన్నప్పటి నుంచి బతుకమ్మ వచ్చింది. బతుకమ్మ ఈనాటిది కాదు. బతుకమ్మకు పెట్టేటువంటి తంగెడు పువ్వు యొక్క పుట్టుకనే నల్లమలలో. అందుకని నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఇవాళ మనం ఏం చేయాలనేది మాట్లాడుకోవాలి. యురేనియం తవ్వకాలతోటి అడవంతా కూడా విధ్వంసానికి గురి కాబడుతుంది. విధ్వంసమే కాదు, దాని ఎఫెక్ట్ అనేటువంటిది మన మీద కూడా పడుతుంది. ఆ కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అయ్యి అనేక సర్వరోగాలు వచ్చి ఆఖరికి మనుషులు లేకుండా ఉండిపోయేటువంటి ప్రమాదం ఒకటి ఉంటుంది. అందుకనే శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి ప్రకారము తేనెటీగలు అంతరించిపోయినటువంటి 4 సంవత్సరాలలో మానవ మనుగడ కూడా ఉండదు అనేటువంటిది శాస్త్రజ్ఞులు చెప్తున్నటువంటిది. ఇప్పటికే తేనెటీగలు కొంత కనపడట్లేదు, ఎందుకంటే అడవులు పోతున్నాయి కాబట్టి. లగచర్లలో వాళ్ళ పేదల భూములు గుంజుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే గతంలో కూడా ఇందిరమ్మ భూములు అని చెప్పేసి గతంలో ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వాళ్ళు తీసుకుంటున్నారు అనేటువంటిది కూడా కొన్ని చోట్ల వస్తుంది. అది చాలా సరైంది కాదు. వాస్తవంగా ఇవ్వాల్సింది పోయి తీసుకోవడం అనేటువంటిది మాత్రం చాలా అన్యాయము. అది ఎవరు చేసినా తప్పే అది. అందుకనే అది ఒకటే కాదు, ఇవాళ ఫార్మా హబ్ల పేరుతోటి భూములను అడవులను నాశనం చేసుకునేటువంటి తీరు ఒకవైపున మొత్తం కూడా ఎన్విరాన్మెంట్లో వస్తున్నటువంటి మార్పులు మనమంతా చూస్తూ ఉన్నాం. ఫార్మా హబ్లను మనం పెంచి పోషించుకోవాల్సినటువంటి, లైసెన్స్లు ఇవ్వాల్సినటువంటి, రండి మా దగ్గర పెట్టండి అనేటువంటిది ఏం అవసరము అనేటువంటిది మా ప్రశ్న కూడా. అందుకనే ఒక ప్రజా సాంస్కృతికోద్యమంలో పనిచేసేటువంటి కళాకారులంగా, ప్రజల పక్షాన నిలబడి ప్రజల ఆటై ఉండేటువంటి కళాకారులంగా మేము 50-52 సంవత్సరాలుగా మా పాట రూపంలో మేము దీంట్లో కొనసాగుతూ వస్తున్నాము. మీరు అడిగిన సాంస్కృతిక సమైక్య ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా, ఇప్పుడు మీరు వసంతాలు కంప్లీట్ అయిన సందర్భంగా సభలు నిర్వహిస్తున్నారు. దాని ఉద్దేశం అసలు ఆ అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? అంటే అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అనేటువంటిది నక్సల్బరీ ఉద్యమ ప్రేరణతో, శ్రీకాకుళోద్యమ ప్రేరణతో, కరీంనగర్ గోదావరిలోయ ప్రతిఘటనా పోరాటాల వెల్లువతో, అట్లనే మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాట ప్రేరణతో అంటే ఆ ప్రేరణతోటి ఆవిర్భవించినటువంటిదే అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యను ప్రారంభించాలి అనేటువంటి ఆలోచన వచ్చిందే కామ్రేడ్ జంపాల చంద్రశేఖర ప్రసాద్కి. అది కామ్రేడ్ జార్జి రెడ్డి తెలుసు అనుకుంటా. కామ్రేడ్ జార్జి రెడ్డి గురించి మీరు విన్నారు. కామ్రేడ్ జార్జి రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో 1972లో తను అమరత్వం పొందిండు. తను ఆనాడు ఉన్నటువంటి ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ గుండాల చేత అతి కిరాతకంగా హత్యగావించబడ్డాడు. ఆ హత్యగావించబడ్డ తర్వాత కామ్రేడ్ జంపాల చంద్రశేఖర ప్రసాద్ ఆ జెండాను మోస్తూ ముందుకు పోతున్నటువంటి క్రమంలో ఏది ఏమైనా ఈ ఉన్నోళ్ళ దాంట్లోనే పీడిఎస్గా ఉండే, అప్పుడు పీడిఎస్యు కాదు, పీడిఎస్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉండేది అప్పట్లో. ఆ ఆర్గనైజేషన్కి బాధ్యత వహిస్తున్నటువంటి కామ్రేడ్ జంపాల చంద్రశేఖర ప్రసాద్ ఉస్మానియాలోని ఒక చారిత్రాత్మకమైనటువంటి పోరాటాలకు నిలయమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక రూమ్లో పురుడు పోసుకుంది.
ఆ ఆలోచన చేసింది కామ్రేడ్ జంపాల చంద్రశేఖర ప్రసాద్. ఆనాడు ఉన్నటువంటి ఆ ఆలోచనను పంచుకోవడానికి మిగతా వాళ్ళు ఉన్నటువంటిది అమ్మ చనిపోయినటువంటి చలపతి రావన్న, చనిపోయినటువంటి గూడ అంజన్న, అట్లనే ఎలవర్తి రాజేంద్ర ప్రసాద్ అన్న, కామ్రేడ్ కానూరు తాత, కామ్రేడ్ రామారావు, ఇప్పుడు కూడా బతికే ఉన్నారు కొంతమంది, లలితక్క, గీతా రామస్వామి, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారని మేము విన్నాము. ప్రసాదన్న, లలితక్క వాళ్ళ తమ్ముడు ప్రసాదన్న, ఇంకా ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, అనురాధక్క, ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి అరుణోదయను, అంటే వీళ్ళల్లో ఎవరెవరికి గొంతులు ఉన్నాయి, వాళ్లకు పాడగలుగుతున్నారు, ఆడగలుగుతున్నారు. అయితే ప్రజల దగ్గరికి మనం వెళ్ళాలనుకుంటున్నప్పుడు ప్రజల సమస్యల్ని, ప్రజల్లో ఉన్నటువంటి బాణీలనే మనం తీసుకొని ప్రజల సమస్యల్ని జోడించి మళ్ళీ ప్రజల మధ్యకు వెళ్ళడం, ప్రజల్ని అవేర్నెస్ చేయడం, ప్రజల్ని మేల్కొలపడము, జాగృతం చేయడం, దానికోసం మనం ఏం చేద్దాం అనేటువంటి ఒక ఆలోచనతోటి పుట్టినటువంటిదే అరుణోదయ. ఆ అరుణోదయలో ఆనాడు తీసుకున్నటువంటి కొన్ని కళారూపాలు, పల్లెసుద్దులు, వీధి భాగవతం, భూమి భాగవతం, ఊర్లలో ఏమేమి సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని వెలికి తీసుకొని అప్పట్లో ఆ తర్వాత PDSUగా మారింది. ఇది ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్. అది ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఎండాకాలం సెలవులకు గ్రామాలకు తరలండి అని చెప్పేసి వేసవి సెలవుల్లో అనౌన్స్ చేసేది. దాన్ని అందుకొని అసలు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమిటి, ప్రజలు పడుతున్నటువంటి బాధలు ఏమిటి, అసలు గ్రామాలలో ఏం జరుగుతుంది, వాళ్ళ జీవన విధానం ఏమిటి, అసలు ఏంటి అనేటువంటిది అవన్నిటిని కూడా మొత్తం వాళ్ళను, అంటే గ్రామాలలో ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్ని తెలుసుకోవడానికి గ్రామాలకు తరలించమని చెప్పేసి అట్లా పిలుపునిచ్చేది PDSU. ఆ పిలుపుని అందుకొని గ్రామాలకు మేము కూడా తరలేవాళ్ళం. చదువుకునే రోజుల్లో PDSUలో నేను కూడా పనిచేసినాను. ఆ తర్వాత POW స్త్రీ విముక్తి, ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీ విముక్తిగా మహిళా సంఘంలో కూడా పనిచేసినాను. అరుణోదయలో ఉంటూనే ఈ రెండు సైమల్టేనియస్గా అంటే విద్యార్థి దశలో ఉన్నప్పుడు విద్యార్థి రంగంలోనూ, తర్వాత మహిళా రంగంలోనూ అట్లా పనిచేస్తూ ప్రధానంగా మాత్రం నాది అరుణోదయ. అట్లా మేము ఆ రకంగా ప్రజల మధ్యకు పోవడము, ప్రజల సమస్యలు జోడించి ఆ మాటల రూపంలో మాటలు వాళ్ళు చెప్తే పాట ఆట మేము అట్లాంటి వాళ్ళం. మాకంటే ముందు తరం వాళ్ళు, కానూరు తాత వీళ్ళందరూ ఉండేటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళంతా కూడా వాళ్ళ మార్గదర్శకత్వంలో ఇంకా అందరం కూడా వెళ్ళేటువంటి వాళ్ళం. గ్రామాలలోకి పోయి అవంతా కూడా తిరుగుతూ ప్రచారం చేసేవాళ్ళు తీసుకొని మళ్ళీ వాళ్ళకి అట్లా అరుణోదయ మొదలైంది. అట్లా మొదలైనటువంటి అరుణోదయ 50 ఏళ్ళ ప్రస్థానాన్ని ముడిపడి ఉన్నటువంటి ఒక పాటని మాకోసం. అరుణోదయలో ఈ 50 ఏళ్ల ప్రస్థానంలో ఎంతోమంది అమరత్వం చెందినరు, ఎంతోమంది కామ్రేడ్స్. ఇప్పుడు మీరు చెప్తున్న వాళ్ళలో కూడా చాలా మంది అమరత్వం పొందినరు. ఇంకా అంతేకాకుండా ఈ సాహిత్య సాంస్కృతిక రంగాలతో అనుబంధం ఉన్నటువంటి కామ్రేడ్స్ కూడా విప్లవోద్యమంలోకి పోయి ఎన్కౌంటర్ల పేరుతో కాల్చి చంపబడ్డ వాళ్ళల్లో కామ్రేడ్ పరబండ గోపాల్ ఉన్నాడు, రిక్కల సహదేవరెడ్డి ఉన్నాడు, ఇంకా కామ్రేడ్ నూతనన్న ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ కూడా ఎమర్జెన్సీలో కామ్రేడ్ నీలం రామచంద్రయ్య గారని అప్పుడు ఎమ్మెల్సీగా ఉండి ఎమ్మెల్సీ ఉండే అట్లా ఈ విప్లవ రాజకీయాలతో ఉంటూ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్కి గురువుగా ఉండేటువంటి వ్యక్తి. వాళ్ళిద్దరిని కూడా ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో ఖమ్మం జిల్లాలో చీకటి గంటల అడవుల్లో కాల్చి చంపబడ్డారు వాళ్ళిద్దరు కూడా. అట్లా ఇంతమంది కామ్రేడ్స్ని పోగొట్టుకున్నాము. వారి అమరత్వం ఉంది, వాళ్ళ త్యాగాల బాట ఉంది, ఎన్నో నిర్బంధాలు ఉన్నాయి, ఎంతో జైలు హింసలు అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారు, కేసులు, ఇవన్నిటిని దాటుకుంటూ ఎన్నో పోరాటాలు నిర్వహిస్తూ ఆ పోరాటాలలో కొన్ని విజయాల్ని చూస్తూ ఆ విజయాల మీద కొనసాగుతున్నటువంటి నిర్బంధం, ఆ నిర్బంధాన్ని సైతం ధిక్కరిస్తూ ముందుకు సాగుతున్నటువంటి ప్రస్థానం అరుణోదయకున్నది. 50 ఏళ్ల ప్రస్థానాన్ని మరింతగా పదునెక్కిస్తూ ఇవాళ ముంచుకొస్తున్నటువంటి ఆధిపత్య మత ఛాందసవాద సామ్రాజ్యవాద సంస్కృతికి వ్యతిరేకంగా ఒక బలమైన సాంస్కృతికోద్యమాన్ని, ప్రజా సాంస్కృతికోద్యమాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ప్రస్థానంలో ఎప్పుడన్నా అడ్డుకట్టలు ఏమన్నా తగిలినాయా? అనేక అడ్డుకట్టలు, ఒకటా రెండా. ఇంతెందుకు మలిదశ తెలంగాణ ఉద్యమంలో మేము పనిచేస్తున్నటువంటి క్రమంలో తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడంలో భాగంగా
తెలంగాణ ఉద్యమకారుల మీద తీసుకొచ్చినటువంటి నిర్బంధంలో భాగంగా మా మీద కూడా కేసులైనాయి. నేను 3 నెలలు జైల్లో ఉన్నాను, 5-6 సార్లు అరెస్ట్లు అయ్యి 5-6 సార్లు మేము అట్లా అంటే కొన్నిసార్లు 3 రోజులు, కొన్నిసార్లు వారం రోజులు, ఆఖరికి 3 నెలలు ఉన్నాము. కేసులు చాలా కాలం కొనసాగినాయి. ఇంకా ఇప్పటికీ కూడా ఊపా కేసులు మోస్తూనే ఉన్నాం కదా. ఆఖరికి మా ఆఫీస్కి కూడా తాళం పడింది కదా. అరుణోదయ సాంస్కృతిక సమైక్య నుంచి ఎంతో మంది కళాకారుల కళలను, జానపదాలను, అట్లాగే మన తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని కూడా కాపాడుకుంటూ ముందుకు పోతురు కదా. మన రీసెంట్గా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సర కాల విజయోత్సవ సభలు నిర్వహించారు. దాంట్లో జానపదాలు ఎక్కడ కనిపించలే, కళాకారులు లేకుండా రికార్డింగ్ డాన్సులతోటి ఆ స్టేజ్ మీద దద్దరిల్లిపోయింది. సో దీన్ని ఎట్లా చూస్తారక్క? అంటే ఎందుకు కళాకారులను ఎందుకు ప్రోత్సహించలేకపోయింది ఆ స్టేజ్ మీద? కళాకారులను ప్రోత్సహించిందా లేదా అనేటువంటి దాని కంటే కూడా అసలు తెలంగాణ జానపదాలే కాదు, తెలంగాణలో ఉద్భవించిన తెలంగాణ పోరాటంలో వచ్చినటువంటి అనేక పాటలు ఎందుకు పాడలేకపోయింది అక్కడ. చాలా బాధ అనిపించింది. నిజంగా విచారించదగ్గ విషయం అది కూడా. చాలా అందరూ కూడా బాధపడ్డారు, నేను కూడా బాధపడ్డాను. ఇట్లా జరగకుండా ఉండాల్సింది. వాళ్ళ ఏడాది పాలన, వాళ్ళ విజయోత్సవాలు జరుపుతున్నప్పుడు కనీసం తెలంగాణ పాటతోటి ఎందుకు జరపలేకపోయినారు? రికార్డింగ్ డాన్సులు ఏమిటి, ఇట్లాంటి పాటలు ఏంటి అనేటువంటిది చాలా ఇబ్బందికరంగా అనిపించింది. అది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశము. వాళ్ళు పునరాలోచించుకోవాలి దాని విషయంలో. ఖచ్చితంగా అది సమాధానం కూడా చెప్పాలి వాళ్ళు. అసలు ఇట్లాంటి వాటిని ఎందుకు ఎంటర్టైన్ చేశారు, ఎందుకు పెట్టిండ్రు అనేటువంటిది, అక్కడ ఇది ఎందుకు పెట్టిండ్రు అనేటువంటిది. అది మామూలుగా ఎవరో వేరే రకంగా ప్రైవేట్గా చేసుకొని ప్రైవేట్గా పెట్టుకున్నటువంటి కార్యక్రమం కాదు కదా, ఒక ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. అట్లాంటి కార్యక్రమంలో ఇట్లాంటి పాటలు ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదనేటువంటిది నా భావన కూడా. ఒక ఉద్యమకారిగా మీరు చెప్పండి, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు హయాంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సో మార్పు కోసమే వచ్చింది. మరి మార్పు ఎక్కడ కనిపించట్లేదని మీరు కూడా అన్నారు. మీరు ఇచ్చేటువంటి సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, ఏముంటాయి? అంటే ఇప్పటికైనా నేను అభిప్రాయపడుతున్నది ఏంటి అని అంటే, తెలంగాణ కోసం మనము కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణలో గతంలో మనం ఏమైతే కోరుకున్నామో ఆ కోరుకున్నవి ఏం నెరవేరినాయి, ఏం నెరవేరలేదు, ప్రజల ఆకాంక్షలు ఏమిటి, వాటిని సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. ఆ ప్రభుత్వానికైనా ఈ ప్రభుత్వానికైనా ఎవరైనా సమీక్షించుకోవాల్సిందే. అయితే గత ప్రభుత్వంలో జరగనటువంటివి ఈ ప్రభుత్వంలో చేయడానికి మీరెందుకు చొరవ చూపలేకపోతున్నారు అనేటువంటిది మాత్రం నా అభిప్రాయం కూడా ఉన్నది. అందుకోసం దీనికి సంబంధించినటువంటి అంశంలో ఏది ఏమైనా ఇప్పటికైనా ఒక సమీక్షించుకొని ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేటువంటి దానిపైన ప్రజాభిప్రాయాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం. కొంతమంది మేధావులను కూర్చోబెట్టుకొని తెలంగాణలో ఉన్నటువంటి మేధావులను కూర్చోబెట్టుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఎట్లా ఈ తెలంగాణను ముందుకు తీసుకుపోతే బాగుంటుంది, ఈ తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏమిటి, తెలంగాణలో ఇంకా ఏమేమి సమస్యలు మిగిలి ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారం కోసం ఏం చేద్దాం అనేటువంటి వాటిపైన ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరితో కూర్చొని మాట్లాడుకొని వాళ్ళ అభిప్రాయంతో, అట్లనే ప్రజల అభిప్రాయ సేకరణ లేకుండా ఎక్కడ కూడా వేరే రకంగా ఏమైనా చర్యలు చేపడితే ఖచ్చితంగా ప్రజలు ఆగ్రహానికి గురవుతారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క, చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వాల్యుబుల్ టైంని కూడా మాకు కేటాయించినందుకు. సో చూసిరు కదా, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఇప్పుడున్నటువంటి రేవంత్ సర్కార్ పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇటు పబ్లిక్ అభిప్రాయాలు, అటు మేధావుల అభిప్రాయాలు చొరవ తీసుకుంటూ కూడా ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉందనేసి కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది విమలక్కతో స్పెషల్ చిట్ చాట్.